ప్రియమైనవారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి దినము మన యొక్క వాక్య భాగం కొరకై యెషయా గ్రంథముల నుంచి 26వ అధ్యాయము 12వ వచనం అండి చదువుతాను. యెహోవా, నీవు మాకు సమాధానం స్థిరపరచుదు, నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నీ సఫలపరచుదు. దేవా యెహోవా, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదు. సమాధానం స్థిరపరచుట, ఎందుకంటే ఆయనే సమాధానకర్త అయిన దేవుడు ఉంటున్నాడు. ఆయన ఉండే చోట సమాధానం నిలిచి ఉండేదిగా ఉంటున్నది. అది గొప్ప సమాధానం, మరి అద్భుతమైన సమాధానం, మన యొక్క జ్ఞానులకు మించిన సమాధానం ఆయన మన జీవితాల్లో స్థిరపరుస్తాడు. సమాధానం లేని దినాల్లో, మరి సంతోషం లేని దినాల్లో జనాలంతా కూడా వారి యొక్క మార్గాల ద్వారా, వారి యొక్క అక్రమ కార్యాలు అతిక్రమణ ద్వారా మరి ఎంతో విధంగా చెడిపోయిన దినాల్లో దేవుడు మనకు హృదయంలో సమాధానం ఇచ్చేవాడుకుంటున్నాడు. ఈ సమాధానం గురించి మరి ప్రభు ఏం చెప్తున్నాడంటే, దేవుడే మన సమాధానాన్ని స్థిరపరుస్తాడు అనేటువంటి కార్యాన్ని చెప్తున్నాడు. కాబట్టి మనకు సమాధానకర్త అయిన వాడు దేవుడే అనేటువంటి కాబట్టి కీర్తనకర్త కూడా 29వ కీర్తనలో ఏమంటాడంటే, 29వ కీర్తన మరి 11వ వచనంలో మనం చూస్తుంటాము. 29:11 వచనంలో రైట్. యెహోవా నిత్యము రాజుగా ఆసీనున్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేసి ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి ఆశీర్వదించును, తన ప్రజలుగా ఉన్న వారికి. ఇక్కడ మరి కీర్తనకర్త దావీదు మరి తన జీవితంలో యొక్క సమాధానాన్ని అనుభవించిన వాడుగా చూస్తున్నాం. మరి అలజడి, మరి ప్రాణాపాయం, ఎంతో మరి చూసినట్లయితే కష్టము, మరి తన జీవితంలో ఎన్నో పరుగులు ప్రాణం రక్షించుకునే దాని కొరకు అడవుల్లో, గుహల్లో అయినప్పటికీ కూడా ఏమంటాడంటే, నా దేవుడు సింహాసనాసీనుడై ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు తన ప్రజలకు సమాధానాన్ని కలుగు చేసేవాడు ఉంటున్నాడు అనేటువంటి కార్యం. కాబట్టి ఆయన సమాధానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని చూస్తున్నాం. అట్లాగే మరి 138వ కీర్తనలో కూడా దావీదు రాసింది. 138వ కీర్తనలో కూడా ఏమంటాడంటే 8వ వచనంలో, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముడును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. కాబట్టి దేవుడే నా కార్యమును సఫలం చేస్తాడు. ఆయనే నాకు సహాయకారిగా ఉంటున్నాడు అనేటువంటిది ఒక గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలండి. యేసు ప్రభువునందు విశ్వసించిన మనము, ఆయన మనకు సమాధానం కలుగజేస్తాడు, ఆయనే మన పనులన్నీ కూడా సమకూరుస్తాడు, ఆయనే మనకు భద్రతనిస్తాడు అనేటువంటి ఒక నిత్యమైన ఆ యొక్క గొప్ప సమాధానం మన జీవితంలో మనం కలిగిన వారం ఉండాలి. అందుకొరకే అపోస్తలుడైన పౌలు కూడా మరి కొరింథీయులకు రాస్తూ ఏమంటాడంటే, మొదటి కొరింథీయులకు 15వ అధ్యాయంలో, మొదటి కొరింథీయులకు 15వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే చూడండి, 10వ వచనములో, 15వ అధ్యాయము 10వ వచనం ఏమంటాడు, రైట్. అయినను నేనేమైనాను అది దేవుని కృపలోనే అయినాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడేది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. కాబట్టి నాకు అందరికంటే ఎక్కువ కృప ఇచ్చినాడు, అందరికంటే ఎక్కువ ప్రయాసపడినా. అయితే ప్రయాసపడింది నేను కాదు. మరి ఎందుకంటే అందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడినాను. ఇంకా ఏమంటాడు, నేను అపోస్తలుడుగా అనిపించుకునే దానికి యోగ్యునిగా అంటాడు. ఎందుకంటే అపోస్తలందరిలో నేను తక్కువవాడును, ఎందుకంటే నేను సంఘాన్ని హింసించిన, ఇతర అపోస్తలు కాకుండా సంఘాన్ని హింసించి తర్వాత మారు మనసు పొందిన. కాబట్టి నేను తక్కువ, నేను ఎంతో దీనుడుగా వస్తున్న పౌలు మనకు గొప్ప పరిచయలో ఎంతో దీనుడుగా తాను కనపరుచుకుంటా అనేటువంటిది ఎంతో గొప్ప విషయం. అందుకొరకే మరి ఎఫెసీయులకు రాసేటప్పుడు కూడా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, మరియు వాటి యందు మనం నడుచుకున్నవారని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి మనం ఆయన చేతి పని ఉంటున్నాం. ఎందుకు సృష్టించినాడు ఆయన మనల్ని ఆయన క్రీస్తు యేసును నూతనంగా సృష్టించిన ఉద్దేశం ఏంటి అంటే, సత్క్రియలు చేయుటకై. ఆయన సత్క్రియలు మనం కనపరిచేదాని కొరకు. ఎందుకంటే మీ యొక్క సత్క్రియలు చూచి లోకంలో ఉండేవారు మిమ్మను మరి ప్రభు అయిన తండ్రిని గణపరుస్తారంటున్నాడు మత్తయి సువార్తలో చూసినట్లయితే. కాబట్టి మన సత్క్రియలు అనేటువంటిది అందుకొరకే ఎటువంటి వారిని ఏర్పరచుకున్నాడంటే, తాను ముందుగా ఉద్దేశించిన వారిని. చూడండి మరి 8వ అధ్యాయము
రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ 8:28లో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. కాబట్టి ఏది జరిగినప్పటికి కూడాను సమస్తము కొన్నిసార్లు నష్టం కలగచ్చు, బాధ, ఇబ్బంది, వ్యాధి కలగచ్చు. అయినప్పటికీ కూడా ఆయన నామ నిమిత్తమై ఆయన మహిమ కలిగే దాని కొరకే ఆయన అనుమతిస్తున్నాడు అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన సమాధానం మన హృదయంలో నిండారా ఉండేట్టుగా ఉంటుంది అనమాట. కాబట్టి మరి ఆయన ప్రేమించే వారికి అందరికీ కూడా ఆయన సంకల్పం చొప్పున, అంటే ఆయన చిత్తము చొప్పున ఆయన కార్యాలు చేస్తాడు. నష్టమో కష్టమో ఏదైనప్పటికీ కూడా ఆయన చిత్తానుసారమే అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకునే స్వరకుంటున్నాం. అదే కొరింథీయులకు రాస్తూ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటున్నాడంటే 2 కొరింథీయులకు 5వ రైట్ 3వ అధ్యాయము 2 కొరింథీయులకు 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతానండి. 5-6 వచనాలు ఇక్కడ చూసినట్లయితే మా వలన ఏదైనా అయినట్లు ఆలోచించుటకు మా అంతటా మేము సమర్థనము కాదు, మా సామర్థ్యము దేవుని వలన కలిగినది కదా. మా సామర్థ్యము కాబట్టి మనం ఏం చేసినప్పటికీ కూడా ఈ లోకంలో నా సామర్థ్యము, నా జ్ఞానము, నా బలము, నా ఐశ్వర్యము, నా యొక్క మరి స్టేటస్ అనేది కాదు, కానీ నేను కాదు, ఆయనే చేసినవాడు. ఎందుకంటే మనకి ఇవన్నీ అనుగ్రహించిన వాడు దేవుడు ఏంటున్నాడని మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటున్నాం. ఆ విధంగా ఆయన నామాన్ని మనం హెచ్చించవలసి అనుకుంటున్నాం. ఎందుకంటే మనకు పశ్చిమగా ఆయన సమస్తమైన కార్యాలు నెరవేర్చే దేవుడు ఉంటున్నాడు. అందుకే యెషయా ఏం చెప్తున్నాడంటే ఆయన మన పశ్చిమగా ఉండి మన కార్యములన్నీ కూడా నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం. కాబట్టి మన కార్యములు ఏదైనప్పటికీ కూడా మన పశ్చిమగా ఉండి నెరవేర్చేవాడు దేవుడే. అందుకొరకే ఏమంటాడు, ఇర్మియా ఒక మాట చెప్తుంటున్నాడు 33వ అధ్యాయంలో. చూడి, మరి యెహోవాకు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చును, మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలని దానిని యెహోవాను నామం వహించిన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు తెలియజేస్తాను. గ్రహింపలేనటువంటి సంగతులు, గొప్ప సంగతులు తెలియజేస్తాను. అంత మాత్రం కాకుండా నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించదును. మరి వారిని స్వస్థపరచుదును, వారికి సత్య సమాధానాలు సమృద్ధిగా బయలుపరిచేదను. సత్య సమాధానాలు సమృద్ధిగా బయలుపరిచేదను. ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, మరి పరలోక భాగ్యం ఇస్తాడు. ఎటువంటి గొప్ప కార్యం. కాబట్టి ఆయన మన పశ్చిమగా ఉండి మన యొక్క కార్యములని సఫలపరచువాడు మన పశ్చిమ ఉండే దేవుడు. కాబట్టి ఆయన మనం స్తుతించవలసి అనుకుంటున్నాం ఎల్లప్పుడూ. ప్రభువా నేను కాదు, ప్రభువా నీవే, నీ కృపయే, నీ దయే, నేను కలిగి ఉన్నదంతా కూడా నీ కృప ద్వారానే అని ఆయన మనము హెచ్చించవలసి అనుకుంటున్నాం. ఆయన మరి తన యొక్క సమాధానంతో మనం నింపి ఆ యొక్క నిత్యత్వంలోని మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు.